ప్రభునందు ప్రియులారా, ఆది కాండములోని ఈ మొదటి అధ్యాయములో 7 దినములు, వారానికి 7 దినములైతే 6 దినములలో జరిగిన సృష్టిని గురించి దేవుడు రాయించాడు. అలా 6 దినాలు దేవుడు చేసినటువంటి సృష్టి, మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు, నాలుగో రోజు ఏం చేశాడు, ఐదో రోజు ఏం చేశాడు, 6వ రోజు ఏం చేశాడు, 7వ రోజు ఏం చేశాడు, 7వ రోజు ఏం చేశాడో 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోయింది. 6 రోజుల గాథ మొదటి అధ్యాయంలో లిఖితమైంది. ఈ 6 దినాల్లో మొట్టమొదటి రోజు ఏం జరిగిందో ఇక్కడ చెప్పాడు. ఆదికాండం మొదటి అధ్యాయములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించెను అనే మాటకి సృష్టించెను అని అర్థం. సృజించెను అంటే లేని దాన్ని రప్పించాడు. చేసెను, సృజించెను, చేసెను రెండు ఒకటే కాదు. సృజించెను అంటే ఉనికిలో లేని మూల పదార్థాన్ని ఉనికిలోకి తెచ్చాడు. చేసెను అంటే ఉనికిలోకి తెచ్చిన మూల పదార్థాన్ని మనకు అనుకూలంగా రెడీ చేశాడన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేని పదార్థాన్ని సృష్టించడాన్ని సృజించెను అన్నాడు. ఆ సృష్టింపబడిన దాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి ప్రక్రియ చేయుట. సృజించెను, చేసెను రెండు ఒకే అర్థం కాదు. సృష్టించాడు లేనిదాన్ని, సృష్టించాడు, సృష్టించి దాన్ని నివాసయోగ్యముగా అనుకూలపరిచాడు. ఇక బాగా వినండి, 6 దినాల సృష్టిలో మొట్టమొదట ఆయన భూమి ఆకాశాలను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నాయి అనే మాట మాట్లాడాడు. అంటే జలాలు భూమి ఆకాశం సృష్టింపక మునిపే ఉన్నాయా? ఎప్పుడైనా ఆ మాటను గురించి ఆలోచించారా? జలములు ముందా అంటే నీళ్లు ముందా, భూమి ముందా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన. అగాధ జలములేంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి ఆకాశాలు ముందా, జలములు ముందా? అసలు ఏం జరిగింది? జలములు ఎక్కడి నుంచి వచ్చినాయి? డార్వినిజం చెప్పేది ఇదే. డార్వినిజం చెప్పేది ఇదే. డార్విన్ అనేటువంటి వాడు ఒక సిద్ధాంతాన్ని చేశాడు. అసలు మానవ సృష్టి ఎలా జరిగింది? పరిణామ సిద్ధాంతం అంటారు దాన్ని, పరిణామ క్రమం. సైన్స్ స్టూడెంట్స్ ఇప్పటికి కూడా నమ్మి ఎగ్జామ్స్లో రాసేది అదే. పరిణామవాదం అంటే అంతరిక్షంలో నుండి ఒక జీవకణం ఉత్పత్తి అయింది, అది నీటిలోకి ప్రవేశించింది, ఏకకణాంగ జీవిగా రూపాంతరం చెందింది, తర్వాత బహుకణాంగ జీవిగా రూపాంతరం చెందింది, తరువాత ఉభయచరంగా మార్పు చెందింది. ఇటు నీటిలోనూ అటు బయట కూడా జీవించడానికి ఉభయచరంగా మార్పు చెందింది. తర్వాత ఇంకొక ఆకృతిలోనికి మార్పు చెంది, దాని నుంచి ఇంకొక ఆకృతిలోనికి పరిణామం చెంది మార్పు చెంది చివరికి కోతిగా మారింది. కొద్ది కాలానికి తోకెళ్ళిపోయింది, కొద్ది కాలానికి మూతి సాఫ్ అయింది, ఆ తర్వాత నీలాగా నాలాగా మనిషి అయింది అని మనిషి కోతిలో నుంచి వచ్చాడు.
టోటల్గా దీని ఆరంభం ఎక్కడ జరిగిందంటే నీటిలోకి జీవకణ ఎలా ప్రవేశించిందంటే అంతరిక్షం నుండి. ఇట్లాగా ఓ సిద్ధాంతం చేయబడ్డది. అర్థమైందా? నాస్తికవాదం వాళ్ళు ఉపయోగించేది ఇదే. నాస్తికులు దేవుడు సృష్టి చేశాడంటే ఒప్పుకోరు. అది అలాగే ఏర్పడింది అంతే, అంత యాదృచ్ఛికమే, పని కట్టుకొని ఒకడు చేసిందేం కాదు అంటారు నాస్తిక సోదరులు. పాపం వాళ్ళ గురించి బైబిల్ ఎప్పుడో 14వ కీర్తనలో అన్నాను, 53వ కీర్తనలో చెప్పేశాడు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కండిషన్ ఏంటనేది చెప్పేశాడు. మానసిక రోగులు, వాళ్ళ గురించి ఆలోచించొద్దని చెప్పేశాడు. వాళ్ళ గురించి జాలిపడి ప్రార్థన చేయడం తప్ప మనం వాళ్ళతో మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే పాపం బ్రెయిన్ పని చేయట్లేదు వాళ్ళని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ డార్వినిజం పుట్టింది కూడా ఇందులో నుంచి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచే. కావాలంటే చూడండి మీరు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదికాండం ప్రారంభం భూమి ఆకాశాల నిర్మాణం అని ప్రస్తావించిన తర్వాత జలములు అన్నాడు. అవునా? జలముల తర్వాత జలముల్లో ఏమొచ్చిందంట? ఏకకాండాంగ జీవి. ఫస్ట్ ఒక మొక్క అంటాడు, జలముల తర్వాత మొక్క అంటాడు. మొక్కలో నుంచి వచ్చింది పరిణామక్రమం. ఫస్ట్ జీవకణం ఒక మొక్కగా, దాని నుంచి మరో జీవిగా. ఏమో నాకు తెలియదు, సైన్స్ చదువుకున్న వాళ్ళు మీరే చెప్పాలా. కరెక్టేనా నేను చెప్పేది? ఏడిసేవాళ్ళు అంటారా? ఆ మొక్క పేరు కూడా ఏదో చెప్తారు. ఇక్కడ మీరు ఈ వరుస చూస్తే మొట్టమొదట భూమి ఆకాశాలు, తెలుగు బైబిల్లోనేమో భూమి ఆకాశాలు అంటాడు, ఇంగ్లీష్ బైబిల్లోనేమో ఆకాశ ప్రస్తావన ముందు తెచ్చి తర్వాత భూమి ప్రస్తావన తెస్తాడు. తర్వాత ఫస్ట్ ఆకాశం ప్రస్తావన, తర్వాత జలాల ప్రస్తావన, తర్వాత చెట్ల ప్రస్తావన, తర్వాత ఆకాశ నక్షత్రాలు సూర్యచంద్రాదుల ప్రస్తావన, ఆ తర్వాత జలచరాలు, తర్వాత జంతువులు, తర్వాత మానవుడు. మీరు కానీ చూడగలిగితే డార్వినిజంలో ఇవన్నీ టచ్ అవుతాయి. ఏం శ్యామ్? అవునా? ఎక్కడి నుంచి ఎందులోకి మారాడు? ఫస్ట్ ఎక్కడి నుంచి? ఆకాశం నుండి జీవకణం ప్రారంభమైంది, నీటిలోకి వచ్చింది, మొక్కలాగా మారింది, తర్వాత ఇంకో రకంగా మారింది, తర్వాత జలచరం అంటే నీటిలో బ్రతికే జీవిలాగా ఉంది, తర్వాత ఉభయచరం నీటిలోనూ బయట కూడా బ్రతికే, తర్వాత జంతువు, ఫైనల్గా మానవుడు. అది అక్కడ చూడండి చేశాడు. చూసారా? అట్లాగా ఈ శోపంతా ఎందుకని అట్ట చేసేసాడు, అట్టేసి పెట్టాడు అనమాట. అయితే ఆ సిద్ధాంతం తప్పు, అది బైబిల్ ప్రకారం కాదు. బైబిల్లో ఆ 1వ అధ్యాయంలోని ఆ క్రమం తీసుకొని అట్లా ప్రతిపాదించుకున్నాడు ఆయన ఏ లాజిక్తో ప్రతిపాదించుకున్నాడు మనకు అనవసరం. డార్విన్ అని ఆయన చేసిన పని అది. ఇప్పుడు నీకు మార్కులు రావాలన్నా కూడా అది రాస్తేనే మార్కులు వస్తాయి, కానీ ఇంకోటి ఏదైనా రాస్తే మార్కులు రావు. కానీ అది సత్యం కాదని తెలిసి కూడా అదే రాస్తారు, తప్పదు మరి. దేవునికి స్తోత్రం. పరిణామవాదం నిజమైతే ఒక జీవి నుంచి ఒక జీవికి ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారానికి, ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారానికి మార్పు చెందినటువంటి స్థితిలో ఇప్పుడు మానవుడైతే, మానవుడు మరి ఇంకో జీవిలోకి ఎందుకు మారలేదు? మానవుడు మళ్ళీ ఇంకో గెటప్లోకి మారిపోవాలి కదా. సరే వదిలేసాయి. ఫస్ట్ ఏదో ఒక జీవకణం ప్రారంభమై అనేక రకాలుగా రూపాంతరం చెంది మానవుడయ్యాడు. మానవుడైతే పురుషుడయ్యాడా, స్త్రీ అయిందా? స్త్రీ అయింది అనుకుందాం. మరి పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ ప్రారంభమైన జీవి స్త్రీ అయిందా? స్త్రీ అయితే మరి పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? జాతి వేరు కదా. లేకపోతే ఆ వ్యక్తి పురుషుడయ్యాడా? ఆ ప్రారంభమైన జీవకణం పురుషుడయ్యాడా? మరి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా సోది తెలివి. ఏం తెలివి? బ్లంట్గా చెప్పాలంటే సోది తెలివి, అంత సెట్ కాదు. నేను అంటాను, ఈ వాదం చేసుకుంటా ఒకసారి ఒక ఆయనతో నేను ప్రశ్న వేశాను,
దేవుడు ఉన్నాడని చెప్పడానికి నాకు బోల్డని సమాధానాలు ఉన్నాయి. దేవుడు లేడని చెప్పడానికి నీకు చాలా వరకు ప్రశ్నలే మిగులుతాయి. అదంతా వాటర్లో అలా ఏర్పడింది బ్రదరు, ఆ తర్వాత ఎలా 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 అని చెప్పుకొచ్చాడు. వాటర్లో అలా ఎందుకు ఏర్పడింది అన్నాను నేను. ఎందుకు ఏర్పడిందంటే అట్లా క్లైమేట్ అట్లా వచ్చేసింది. అంతరిక్షంలో నుంచి జీవఖండం వచ్చింది. నేను అంతరిక్షంలో నుంచి జీవఖండం ఎందుకు వచ్చింది, అసలు ఏ విధంగా వచ్చింది అంటే ఆ కెమికల్స్, ఆ మూలకాలు అట్లాగా అది మిక్స్ అయిపోయింది, అలాగ వచ్చేసిందండి. మరి ఇప్పుడు కూడా మిక్స్ చేయి, ఇప్పుడు కూడా మిక్స్ చేయి. ఏమేమి మిక్స్ అయ్యి ఒక జీవకణం తయారైందో ఇప్పుడు కూడా అవన్నీ కలిపి మిక్స్ చేసి ఒక జీవకణం తయారు చేసి అప్పుడు చెప్పు దేవుడు లేడని. అట్లా అంటే ఏం చెబుతావు అన్నాడు. ఏం చెబుతావంటే నేను అడిగింది ప్రశ్నే. మరి ప్రశ్నలు అడగటం నీకేనని తెలిసింది, వెటకారాలు చేయటం నీకేనని తెలిసింది. అందులో పిహెచ్డి పొందాం. మెంటల్ ప్రశ్నలు వేయాలంటే మందులు ఆడుకున్నా తగ్గదిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెంటల్ ప్రశ్నలు వేస్తే మెంటల్ ఎక్కింది అనుకో, మందులు ఆడుకున్నా తగ్గదు. అట్లాంటి ప్రశ్నలు వేయగలం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. దేవుడు లేడా? చక్కగా చెప్పాడు. ఏమేం చేశాడో, ఫస్ట్ ఏం చేశాడో, తర్వాత ఏం చేశాడో, తర్వాత ఏం చేశాడో నీట్గా ఆ క్రమం అంతా చూపించాడు ఇక్కడ. మానవుడు భూమి మీదకి వచ్చి వాడి మనుగడ సాగటానికి కావలసినవన్నిటినీ ముందే దేవుడు ఏర్పరిచి ఒక ఇల్లు కట్టుకుంటాం. మనం నివాసయోగ్యమైన ఇల్లు కట్టుకుంటాం, వంటగది ఏర్పాటు చేసుకుంటాం, బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటాం, బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటాం, రాత్రి వేళ వెలిగివ్వడానికి లైట్ ఏర్పాటు చేసుకుంటాం, ఫ్యాన్ ఏర్పాటు చేసుకుంటాం. వర్షం పడితే బురద కాకుండా అంత సిమెంట్ చేయిస్తాం, లేకపోతే బండలు వేస్తాం, లేకపోతే మార్బల్ వేయిస్తాం. అన్నిటికీ ఏది అల్మరాలు చేయిస్తాం. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఓపెనింగ్ పెట్టుకొని ఇంట గృహప్రవేశం చేస్తాం. ఒక మానవుడు ఒక ఇంట్లోకి వెళ్ళి సకల సౌకర్యాలు అనుభవించడానికి కావాల్సిన వనరులన్నీ ముందే ఏర్పరచుకొని, ఎక్కడ కుళాయి తిప్పితే అక్కడ వాటర్ రావడానికి పైన ట్యాంక్ ఏర్పాటు చేసుకొని, బోర్ నుంచో లేకపోతే మున్సిపల్ ట్యాప్ నుంచో కనెక్షన్ దానికి ఇచ్చుకొని, ట్యాంకీ నింపబడుతూ అక్కడ నుంచి ఇక మనం ఎక్కడ వంటశాలలోనైనా బాత్రూంలో ఎక్కడ కుళాయి తిప్పితే అక్కడ వాటర్ వచ్చేట అన్ని ఫెసిలిటీస్. ఆఖరి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా మొత్తం ఇక ఆ రోజే మొత్తం బెడ్ గిడ్డు అన్ని లోపల సమస్తం స్టీల్ బేషన్లు, గిన్నెలు, తెప్పాళాలతో సహా మొత్తం చేర్చుకొని ఆ తర్వాత లోపలికి ఎంటర్ అవుతాం. ఇలా అన్ని వనరులతో కూడిన ఒక ఇంటిని కంప్లీట్గా నిర్మించి మనం ఎలా గృహప్రవేశం చేస్తామో, దేవుడు మనల్ని భూమి మీద ఉనికిలోకి తెచ్చేటప్పటికి మనకు కావలసినవన్నీ ముందే రెడీ చేసి తర్వాత మనల్ని ఎంటర్ చేశాడు. అది ఇంతకు జలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి ఆకాశాలు ముందా, జలాల ముందా? అసలు ఏం జరిగింది అన్నకాడే పెద్ద మ్యాటర్ ఉందని గతంలో చెప్పాను నేను. ప్రస్తుతం ఉన్న భూమి వలనే గతములో దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు నివాసయోగ్యముగానే ఉన్నది. అది యెషయా గ్రంథం చెప్పింది. కానీ ఎందుకనో అది జలముల చేత కప్పబడి నిరాకారముగాను శూన్యముగాను మారిపోయింది. అంటే ఈ భూమి అనే రంగస్థలం మీద మనకు ముందు ఇంకా కొన్ని నాటక ప్రదర్శనలు జరిగాయి. మళ్ళీ చెప్తా స్పష్టంగా, ఈ భూమి అనే రంగస్థలం మీద ప్రస్తుతం నడుస్తున్న ఈ మానవ సమాజమే కాదు, ఇంతకు ముందు మరికొంతమంది వ్యక్తులు భూమి మీదకి వచ్చి జీవించి వెళ్ళారు. కారణమేమో తెలియదు. ఇప్పుడున్న మానవ జాతిని పతనం చేసినట్టే అప్పుడున్న జాతిని కూడా లూసిఫర్ పతనం చేశాడా? మొత్తానికి ఏమైందో తెలియదు. నోవా జలప్రళయంలో భూమి మీద ఉన్న మనుషులందరినీ జలముల చేత హతము చేసినట్టు ప్రస్తుతం ఉన్న మానవ జాతి నిర్మాణానికి ముందున్నటువంటి జాతిని హేతువేమో తెలియదు, అదేవిధంగా దేవుడు నాశనం చేసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం రాక్షస బలులు దొరికినాయి, వాటి బోన్స్ దొరికినాయి, లేకపోతే ఫలానా టైంకు సంబంధించిన ఎముకలు దొరికినాయి, వస్తువులు దొరికినాయి, అవి దొరికినాయి, ఇవి దొరికినాయి అంటున్నారు కదా.
సైంటిస్టులు ఇన్ని లక్షల సంవత్సరాల క్రితంది, ఇన్ని వేల ఏండ్ల క్రితంది, మొత్తం మానవ జాతి చరిత్ర మొత్తం కలిసి 6000 సంవత్సరాల లోపుది. కానీ లక్షల సంవత్సరాల క్రితం ఉన్న ఎముక ఎట్లా దొరికింది ఇదే భూమి మీద అనే ప్రశ్నకు సమాధానం కూడా బైబిలే చెప్తుంది. ఈ భూమి మీద ఈ మానవ జాతి, ప్రస్తుతం నిర్మించబడిన ఈ మానవ జాతికి ముందు మన వంటి జీవులే, మన వంటి వ్యక్తులే బ్రతికిన దాఖలాలు ఉన్నాయి. వారితో పాటు కొన్ని జంతువులు కూడా జీవించిన దాఖలాలు ఉన్నాయి. హేతువేమో తెలియదు, మొత్తం నిర్మూలపరచబడి మొత్తం శూన్యంగా మారిపోయేటట్టు చేశాడు దేవుడు. అర్థమైందా? వాటి తాలూకానే ఇప్పుడు కొన్ని కనపడుతున్నాయి. వాడు చెప్పేది నిజమే, పరిశోధనలో చెప్పేది నిజమే. ఈ ఎముక వచ్చేసి ఇన్ని లక్షల సంవత్సరాలది అంటే అయి ఉండొచ్చు. మరి బైబిల్ మొత్తం చరిత్ర అంతా 6000 సంవత్సరాల చరిత్ర చెబుతుందిగా. మళ్ళీ లక్షల సంవత్సరాల క్రితం ఉన్న ఎముకను మేము పట్టుకొచ్చాము, మరి దీని ప్రకారం నీ బైబిల్ తప్పు కదా అంటే ఎవరు చెప్పారు బాబు తప్పని? ఇదే భూమి మీద ప్రస్తుతం ఉన్న మానవ జాతి, ఈ సమాజం ఎలాగైతే రన్నింగ్లోకి వచ్చిందో దీనికంటే ముందు ఇంకొక జాతి, మానవ జాతి అయి ఉండొచ్చు, లేదా మరొక మహిమగల జాతి అయి ఉండొచ్చు. ఈ భూమి అనే రంగస్థలం మీద వాళ్ళు కూడా జీవించారు. హేతువేమో తెలియదు, మొత్తం నిర్మూలపరచబడ్డారు. అంత జలముల చేత నాశనం అందరించబడింది. ఆ లెక్కతో చూసుకుంటే మనకు వచ్చిన జలప్రళయం, నోవా జలప్రళయం రెండవది. దేవునికి స్తోత్రం. గట్టిగా మనం ఆదికాండం చదివితే నోవా జలప్రళయం అది రెండవది. మొదటిది జరిగింది. ఆ జలప్రళయం దెబ్బకి మొత్తం భూమి ఆకాశం అంతా కూడా శూన్యంగా మారిపోయినట్టుగా అయిపోయింది. జలాలు మాత్రమే ఉన్నాయి. ఆ శూన్యమైపోయిన దానిలో నుండి మళ్ళా దేవుడు పని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పని ప్రారంభించి ఇక వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చాడు. మొదటి రోజు ఏం జరిగిందని నేను అంటాను, మీరు టపిమని సమాధానం చెప్పాలి, తడుముకోకుండా. ఒక్కసారి చూడండి, అధ్యాయం మొత్తం చూడండి. నేను మౌనంగా ఉంటా, 1 నిమిషం నేను మౌనంగా ఉంటా. 1 మినిట్ మై మౌనం రహతా హే. సగం తెలుగు సగం ఉర్దూ హిందీ అన్నమాట, అన్నీ కలిపి. ఆ అధ్యాయం మొత్తం ఒకసారి మీరు చూడండి. మొదటి రోజు ఏం జరిగింది అన్నప్పుడు ఏం జరిగిందో మీరు చెప్పాలి, చూసే చెప్పండి. చూడండి, బైబిల్కి వెళ్ళి చూడండి, నాకెళ్ళి కాదు, బైబిల్కి వెళ్ళి చూడండి. నా ముఖం కనపడతానే ఉంటుంది మీకు. మంచి పాఠం చెప్తాను, మంచి పాఠం ఉంది, నేర్చుకుందాం ఈరోజు. ఫ్రీగా మాట్లాడుకుందాం, ఏం ఇబ్బంది ఏముండదు, గజిబిజి గందరగోళాలు ఏముండవు. చూసారా? ఇంకా టైం ఇస్తా చూడండి. చూసి మీ తలలు ఎత్తిన తర్వాతే నేను అడుగుతా. నేను 6 రోజులది అడుగుతా. ఫస్ట్ రోజు ఏం చేశాడు అని అడుగుతా, టపీమని చెప్పాలి. రెండో రోజు ఏం చేశాడు అని అడుగుతా, చెప్పాలి. మూడో రోజు బైబిల్ ఉందా సోదరా? బైబిల్ ఉందా నీ దగ్గర? లేదా? బైబిల్ ఒకటి బ్రదర్. చూడు నాన్న, బైబిల్ చూడు, మంచిది. మీరంతా కంప్లీట్ అయినాక నాకు వెళ్ళి చూడాలా. పర్లేదు, చూడండి, నిదానంగా చూడండి, పర్లేదు, ఏం లేదు. మీరు తలెత్తిన తర్వాత నేను మీ వైపు చూస్తాను. 6 రోజులు అడుగుతా. ఫస్ట్ రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, మూడో రోజు ఏం జరిగింది, 4వ రోజు ఏం జరిగింది, 5వ రోజు ఏం జరిగింది, 6వ రోజు ఏం జరిగింది అడుగుతా. చూడండి, ముందే ప్రిపేర్ అయి ఉండండి. తర్వాత అందరూ స్వరాలు ఎత్తి చెప్పాలి. ఓకేనా? ఇంతసేపు చదివారు ఏందండి? సరే 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 చదవండి, సరే చదవండి. మళ్ళీ నువ్వు మమ్మల్ని సరిగ్గా చదవలేదు అంటారు, ఎందుకు వచ్చిన గొడవ. చదవండి. ఈ కుస్తీలన్నీ ఎందుకులే కానీ నేను చెబుతాను చూడండి. ఆడ మొదటి రోజు వెలుగు,
స్తోత్రం. హల్లెలూయా. ఉందా? రెండో రోజు ఆ జలముల్ని ఈ జలముల్ని వేరుపరిచాడు. 2. మూడో రోజు ఆరి నేలను సిద్ధపరిచి విత్తనములు ఇచ్చి చెట్లను మొలిపించాడు. ఓకేనా? కనీసం ఒక్కటని చెప్పండి. 4వ రోజు ఏం చేశాడు? పెద్దగా చెప్పండి. సూర్యచంద్ర నక్షత్రాదులను చేశాడు. రైట్, పర్లేదు. 5వ రోజు ఏం చేశాడు? పక్షులు, జంతువులు కాదు, చేపలు. పక్షులు, చేపలు. 6వ రోజు మన బెదర్సు, మనం, జంతువులు, మనం. ఇప్పుడు వరుసగా మీరు చెప్పాలి. ఇప్పుడు నేను మొదటి రోజు అంటాను. పెద్దగా వెలుగు. రైట్. పెద్దగా చెప్పట్లేదు, అందరూ కలిసి ఏకమై. ఆ జూములో వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదే, చెబుతున్నారా? వాళ్ళు కూడా చెబుతున్నారా? నంబర్ 1 మొదటి రోజు పెద్దగా వెలుగు. ఒక వెలుగు. రైట్. 2 వేరు. రెండో రోజు ఏంటి? వేరు. 3వ రోజు ఫలము, చెట్టు. ఓకే. 4వ రోజు రైట్, సూర్యచంద్ర. 5వ రోజు పక్షులు, చేపలు. 6వ రోజు జంతువులు, మానవుడు. ఎంత బాగా చెప్పారండి. కాకపోతే కొంతమంది చెప్పారు, అందరూ చెప్పలా. మళ్ళీ ఒక్కసారి చెప్పండి ప్లీజ్, ఏమనుకోకుండా అందరు కలిసి చెప్పండి. ఇప్పుడు నేను ఇంకేం చెప్పను. మొదటి రోజు అంట, మీరు అందరు కలిసి పెద్దగా చెప్పాలా. రైట్. మొదటి రోజు ఇది. ఇంకోసారి. రైట్. రెండో రోజు ఎస్, దేవునికి మహిమ. 3వ రోజు విత్తనములిచ్చు ఫలవృక్షములు. రైట్. 4వ రోజు ఇది మాత్రం భలే గుర్తుపెట్టుకుంటున్నాను. 5వ రోజు రైట్. 6వ రోజు జంతువులు. వరుస క్రమం ఉండాలి. మళ్ళీ మానవులు జంతువులు అనకూడదు. జంతువులు. రైట్. బాగా చెప్పారు, పర్వాలేదు, డెవలప్ అయ్యారు మీరు కూడా. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఈ 6 రోజుల సృష్టిలో మొట్టమొదట సృష్టింపబడినటువంటి భూమి ఆకాశాలు ఎందుకు శూన్యంగా మారిపోయాయి, అగాధ జలాలు ఎందుకు వచ్చాయి అన్నది చిన్న వివరణ చెప్పుకున్నాం. అదేమి గలిబిలేం లేదు కదా, క్లియర్గా ఉంది కదా. రైట్. చిలకలూరుపేట క్లబ్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ క్లబ్లో ఒక నాట్య వేదిక ఉంది. నాట్య ప్రాంగణం ఉంది, నాటకశాల. అందులో సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానము, చింతామణి, అలాగే మరికొన్ని నాటికలు, రకరకాల బ్యాచెస్ వచ్చి ఆ రంగస్థలం మీద, ఆ వేదిక మీద ప్రదర్శించి వెళ్తుంటారు. హరిశ్చంద్ర బ్యాచ్ వచ్చారనుకో, చిలకలూరుపేట ఫలానా క్లబ్లో సత్య హరిశ్చంద్ర నాటకం ఫలానా టైంకి అని మోగిస్తారు పేటలో. సాయంత్రానికి బ్యాచ్ మొత్తం, ఈ పద్యాల బ్యాచ్ మొత్తం ఆడపోయి కూర్చొని ఆయన పద్యాలు ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే వన్స్ మోర్ అనుకుంటూ కూర్చుంటారు ఆడ. ఎవరు? పద్యాల బ్యాచ్. వాళ్ళు అయిపోగానే వాళ్ళంతా సట్టుబుట్టు సర్దుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి మొదలు పెడతారు అక్కడ. వాళ్ళది అయిపోగానే వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చి అదే వేదిక మీద మరో నాటకం ప్రదర్శిస్తారు. ఇది ఎలాగో ఈ భూగోళము, భూమి అనే రంగస్థలం మీద ప్రస్తుతం జరుగుతున్న ఈ జగన్నాటకం లాంటి నాటకమే మనకు ముందు ఒకటి జరిగింది అన్నది ఒకటి మీకు గ్రహింపు ఉంటే చాలు.
సైన్స్ ప్రకారం బైబిల్ తప్పని ఎవడన్నా వాదిస్తే ఇప్పుడు చెప్పిన ఈ లాజిక్ను చూపించి ఆ వాదనను ఖండించవచ్చు. అందుకు ఇది అందించా. సైన్స్ ప్రకారం ఎట్లా తప్పంటే, మీ బైబిల్ చరిత్ర ప్రకారం 6000 చరిత్రే ఉంది. మానవుడి ఆరంభం ప్రస్తుతానికి ఒక 6000 సంవత్సరాల చరిత్రే ఉంది. మరి లక్షల సంవత్సరాల క్రితం ఉన్న ఎముక దొరికింది మాకు. మరి దాని ప్రకారం చూసుకుంటే మీ బైబిల్లో చెప్పింది 6000 సంవత్సరాల చరిత్ర, భూమి చరిత్ర అయితే మరి లక్షల సంవత్సరాల క్రితం ఎముక మాకు ఎట్లా దొరికింది? కాబట్టి మీ బైబిల్ తప్పు. మీ బైబిల్ చెప్పక ముందు చరిత్ర కూడా ఈ భూమి మీద జరిగింది అని వాదిస్తారు. అప్పుడు నీ సమాధానం ఏంటి? దానికి సమాధానం ఇదే, అవును అది కూడా నిజమే అనాలను. అది కూడా నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే అది కూడా బైబిలే చెప్పింది. దేవుడు భూమి ఆకాశములను నిర్మించినప్పుడు నివాసయోగ్యమైనదిగా చేశాడు కానీ నిరాకారముగా చేయలేదు. సృష్టించినప్పుడు నివాసయోగ్యమైనదిగానే సృష్టించాడు కానీ నిరాకారముగా సృష్టించలేదు. యెషయా గ్రంథం 45:18. యెషయా గ్రంథం గతంలో చెప్పాలే 45:18. దేవుడు దానిని సృజించినప్పుడు నివాసులు గలదిగా నివాసయోగ్యముగా దాన్ని చేశాను కానీ నిరాకారముగా చేయలేదని చెప్పేశాడు. మరి ఇక్కడ ఆది కాండంలోనే మొదటి లైన్కి రెండో లైన్కే తేడా కనపడుతుంది. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండింది, జలాలు కప్పబడ్డాయంట. అదేంది, నివాసయోగ్యమైనటువంటి భూమి నిరాకారంగా ఎందుకు మారింది? జలాలు వచ్చి ఎందుకు కప్పేసినాయి అంటే, మనకు ముందున్నటువంటి మానవ జాతి కావచ్చు, లేదా దూతల జాతి కావచ్చు, లేదా దూత మానవులు కలిసిన వింత జాతి కావచ్చు, సంథింగ్ ఎవరైనా కానీ మన వంటి చైతన్యవంతులైన వ్యక్తులు జీవించారు. మొత్తానికి దేవ వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏవో జరిగినాయి. నోవా జల ప్రళయంలో ఎలాగైతే దేవుడు భూమి మొత్తాన్ని జలములతో కప్పేశాడో అలాంటి ప్రక్రియ గతంలో జరిగింది. ఏది, ఈ ప్రస్తుతం ఉన్న మానవ జాతి నాటకం ప్రారంభం కాకముందు ముందు నాటకంలో జరిగిన వ్యవహారం అది. ఆ ముందటి వ్యవస్థలో జరిగిన వ్యవహారం అది. అది ఎన్ని సంవత్సరాలు ఇక అంచనా వేయలేము. అది వందల, వేల, లక్షల, కోట్ల. కాబట్టి నువ్వు 1,000,000 సంవత్సరాల క్రితం ఎముక దొరికిందన్నా నేను ఓకే అంట. ఎందుకంటే బైబిల్ అది కూడా చెప్పింది బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లక్షల సంవత్సరాల క్రితం పుర్రె దొరికిందన్నా ఓకే అంటాను నేను, ఎందుకంటే బైబిల్ అది కూడా చెప్పింది. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఏమో నీ ముఖం మాకేం అర్థమైందంటారా? వామ్మ ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాలేదా? చదువుకున్న వాళ్ళకి ఇట్లాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. మీ తోటి స్టూడెంట్స్ అట్లా అడిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఆన్సర్ చేయడానికి ఈ లాజిక్ నీకు ఉపయోగపడుతుంది. సో